ఆ ఎమ్మెల్యే అసలే అరాచకాలకు కేర్ ఆఫ్ అంటారు. ఇప్పుడు పచ్చ పార్టీయే అధికారంలో ఉంది. ఇక ఆయన్ని పట్టుకునేవారే లేకుండా పోయారు. లోకేష్ ఎర్ర పుస్తకాన్ని ఈ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలను చంపటమే లక్ష్యంగా టీడీపీ క్యాడర్ను రెచ్చగొడుతున్నాడు. పైగా వైసీపీ వాళ్ళను కొట్టడానికి పట్టుడు కర్రల ఫ్యాక్టరీ పెడుతున్నట్లు ప్రకటించారు. తన ఫ్యాక్టరీలో తయారయ్యే కర్రలతో ఎవరిని కొట్టినా చంపినా కేసులు ఉండవని చెబుతున్నాడు. ఇంత అరాచకంగా తయారైన ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ మూకలు చెయ్యని అరాచకం లేదు. హత్యలు, విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా నిత్య కృత్యాలుగా మారిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగానే వైసీపీ నేతల్ని, కార్యకర్తల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇక నంద్యాలలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుణ్ణి పోలీసుల సమక్షంలో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇక నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏకంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడానికి పట్టుడు కర్రల ఫ్యాక్టరీ పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆ కర్రలతో ఎవరిని ఏం చేసినా కేసులుండవని, పోలీసులు ఏమీ చెయ్యరని బహిరంగంగానే చెబుతున్నాడు శ్రీశైలం ఎమ్మెల్యే. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోనే అనేకసార్లు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ బహిరంగంగానే కామెంట్స్ చేశాడు. ఎన్నికల్లో తనకే ఓట్లు వెయ్యాలని, వెయ్యకపోతే తానేంటో ఎన్నికలయ్యాక చూపిస్తానంటూ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను బెదిరించాడు. వాలంటీర్ల వ్యవస్థ మీద తన అక్కసును ఎన్నికల ముందే చూపించాడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఇతని తీరును మొదటి నుండి శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకించిన వారే. అయితే ప్రజలకు ఎన్నో మాయమాటలు, వాగ్దానాలు చెప్పి ఎన్నికల్లో గెలిచాడని, ఇప్పుడు అనుభవిస్తున్నామని శ్రీశైలం ప్రజలు వాపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆత్మకూరు పట్టణంలో విజయోత్సవ సభ నిర్వహించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీ నేతల్ని అనరాని మాటలన్నాడు. బండ బూతులు తిట్టారు. వైసీపీ వాళ్లను కొట్టేందుకు పట్టుడు కర్రల ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్న పోలింగ్ బూత్ల వారీగా వైసీపీ ఇళ్ల లిస్ట్ ఇస్తాను, వారి సంగతి చూడండి అంటూ పబ్లిక్ గానే ప్రకటించాడు. నారా లోకేష్ రెడ్ బుక్ పాలన తన నియోజకవర్గంలో అమలు చేయాలని, లోకేష్ అడుగుజాడల్లో నడవాలని బుడ్డా ఫిక్స్ అయినట్లు ప్రజలందరికీ స్పష్టంగా తెలియచేశాడు. బుడ్డా బహిరంగంగానే కర్రల ఫ్యాక్టరీ గురించి ప్రకటించినప్పటి నుంచి శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతూ వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు. ప్రజల్లో భయభ్రాంతులు రేకెత్తిస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా తన నియోజకవర్గంలో ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నంద్యాల వచ్చి టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన, గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించినప్పుడు చాలా మంది బుడ్డా రాజశేఖర్ రెడ్డి సాగిస్తున్న అరాచకాలను వివరించారు. వారిని ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్ని చంపడానికేనా టీడీపీని ఎన్నుకున్నది అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా టీడీపీ గూండాల అరాచకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ఇదెంత మాత్రం మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీశైలం ఎమ్మెల్యే కర్రల ఫ్యాక్టరీలో కర్రలు తయారు చేసి వైసీపీ వారిని హత్య చేయమని, కొట్టమని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అవును, నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, ఎవరైతే తమ టార్గెట్ లో ఉన్నారో వారిని కొడతారు అని మరోసారి బహిరంగంగానే ప్రకటించాడు. మండలంలో ఇద్దరు వీకండి, మండలంలో ఇద్దరు వీపితే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఒకవేళ మీకు శాతగారితో చెప్పండి, నేను పంపిస్తాను. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో టీడీపీ మూకల్ని రెచ్చగొడుతూ వైసీపీ వారిపై దాడి చేయడానికి ప్రేరేపిస్తున్నా పోలీసులు ఎందుకు అతనిపై కేసులు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అరాచకాలు ఆపుతారా లేదా అని శ్రీశైలం ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.